నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 50 మంది అర్చకులు, పురోహితులకు ఉపాధ్యాయ దంపతులు సూరపరాజు నాగరాజు, వెంకట కామాక్షి దంపతులు 9,000 రూపాయలు విలువ చేసే పంచాంగాలను అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ హైందవ ధర్మంలో నిత్య దైనందిన జీవితంలో తిథి, వార, నక్షత్ర, యోగకరణముల వంటి ప్రధానమైన విషయాలను తెలియజేసే పంచాంగాలను అర్చకులు, పురోహితులకు అందజేయడం సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ బాబు, శేషస్వామి, నరేష్, హేమంత్, యుగంధర్, రూపేష్, సాయిబాబు, చలపతి, చంద్రమౌళి, శేషాద్రి, కృష్ణప్రసాద్, మహర్షి, ఎస్వి కృష్ణమూర్తి, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీతారామ ధార్మిక సేవా సంస్థ వారి చేత పంచాంగ వితరణ అనే ఒక కార్యక్రమం జరుగుతోంది. బ్రాహ్మణులకు ఈ పంచాంగాలను అందించమని సూరపరాజు నాగరాజు గారు, వెంకట కామాక్షి దంపతులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారి సౌజన్యంతో జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు ఇప్పుడు ప్రారంభమవుతోంది. పంచాంగాలను బ్రాహ్మణులకు వితరణ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీ సీతారామ ధార్మిక సంస్థ వారి ఆధ్వర్యంలో ఇవాళ కోట, వాకాడు, చిట్టుమూరు మండలాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకందరికీ పంచాంగం వితరణలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సూరపరాజు నాగరాజు గారు, వెంకట కామాక్షి దంపతులు 9,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వారికి మన సంస్థ తరఫున, మన బ్రాహ్మణ సంఘం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోటలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో 50 మంది అర్చకులు, పురోహితులకు 2 పంచాంగాల చొప్పున, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన సిద్ధాంతులు రేలంగి తంగిరాల వారి పంచాంగాన్ని మరియు శ్రీశైలం ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి బుట్టేవారి పంచాంగాన్ని 2 పంచాంగాల చొప్పున 9,000 రూపాయలు విలువ చేసేటటువంటి పంచాంగాలను ఉపాధ్యాయ దంపతులు శ్రీమాన్ సూరపరాజు నాగరాజు గారు, శ్రీమతి వెంకట కామాక్షి దంపతులచే ఈరోజు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సంస్థ తరపున వదాన్యులైనటువంటి ఇటువంటి దాతలు మరీ ముందుకు వస్తే సమాజానికి, మరీ ముఖ్యంగా హైందవ ధర్మం కోసం నిరంతరం పాటుపడే అర్చక పురోహితులకు మేలు చేయడానికి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.